కేరళ భగవతి జ్యోతిష్యాలయం పండిత్ రమణాచారి ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలైనా గురూజీ 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూలై 10 తర్వాత మకర రాశి వారు 2 శుభవార్తలను వినబోతున్నారు. ఒక సమస్య వస్తుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. అయితే జూలై 10వ తారీఖు తర్వాత మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, వీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి, మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తాయి. నూతనంగా ఉద్యోగం చేస్తున్న వారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ పై అధికారులకు మీపై మంచి అభిప్రాయం ఉండటం వల్ల మీరు చేసిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుతారు. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పట్ల ఈ సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వహించకూడదు. మీరు చేయవలసిన పని సరైన సమయంలో పూర్తి చేయడం మంచిది. చేయాలనుకున్న పనిని వాయిదా వేయడం లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల అది మీకు పెద్ద సమస్యగా మారవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కానీ, నూతన ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కానీ ఈ సమయంలో ఆశించిన ఫలితాలని పొందుతారు. ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ కోరుకుంటున్న ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో దీనిని జయించినట్లయితే కనుక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. మీరు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మంచి మాట్లాడినా సరే చెడుగా మాట్లాడారని పుకార్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనివల్ల లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతనంగా పరిచయమైన వ్యక్తుల దగ్గర కుటుంబ విషయాలను చర్చించడం అంత మంచిది కాదనే విషయాన్ని గ్రహించాలి. ఏదైనా ముఖ్యమైన విషయం అయితేనే మాట్లాడాలి, లేదంటే అనవసరపు చర్చలకు దిగకుండా ఉండటమే మంచిది. మిమ్మల్ని పోటీగా భావించే వారికి, మిమ్మల్ని శత్రువుగా భావించే వారికి ఈ సమయంలో దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఊహించని లాభాలను పొందుతారు. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులకు కూడా మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకుంటున్న పనులు ఈ సమయంలో ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక భావన అధికమవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అప్పు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, జడ్జి వంటి వృత్తులు చేసేవారికి మంచి యోగం ఉంటుంది. విద్యార్థులకు గవర్నమెంట్ యొక్క సహకారం అందుతుంది. స్కాలర్షిప్ పొందుతారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైతులు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలను పొందుతారు. ఈ సమయంలో నూతన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, బయటికి వెళ్ళినప్పుడైనా సరే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మాట్లాడే విధానాన్ని బట్టి ఎటువంటి వారనే విషయాన్ని గ్రహించడం మంచిది. వారు మీ సొంత విషయాలను కూడా తెలుసుకుని తర్వాత అనేక సమస్యలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ విషయాల్లో ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది. ఆన్లైన్ షాపింగ్ అధికంగా చేయడం వల్ల అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరు అవుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన స్త్రీలకు సంతాన యోగ్యత కలుగుతుంది. గతంలో ఉండే మిస్కమ్యూనికేషన్స్ అన్ని ఈ సమయంలో తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లి పీహెచ్డీ చదవాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. కానీ అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతో కాకుండా పరిస్థితులను అవగాహన చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో చేసే ప్రతి పని పట్ల నిబద్ధతను కలిగి ఉంటారు. ఈ సమయంలో తమకు నచ్చిన పనిని చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణించే వారు కూడా మొబైల్ విషయంలో, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆకస్మిక ధనలాభాలని పొందుతారు. మొండి బకాయిలు రావు అనుకున్నవి మీ చేతికి అందడం వంటివి జరుగుతాయి. ఎవరైతే కొత్త గృహాన్ని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో, కొత్త వ్యాపారాలను ప్రారంభించుకోవాలి అనుకుంటున్నారో, అదేవిధంగా ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించాలి అనుకునేవారు చేసే రుణ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. తగినంత ధన సహాయం పొందుతారు. జీవితానికి మంచి బాట వేసుకుంటారు. సంతానం యొక్క భవిష్యత్తు గురించి తగిన నిర్ణయాలను తీసుకుంటారు. దీనివల్ల మీ సంతానం భవిష్యత్తులో మంచి స్థాయిని చేరుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కఠినంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో వీరి జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారసత్వ ఆస్తుల విషయాలు ఏవైనా కోర్టులో ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఈ సమయంలో మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే,
ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనలకు, వ్యక్తిత్వానికి తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగటానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉంటారు. మీకు రాబోతున్న సమస్య ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మీరంటే గిట్టని వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీరు ఒక సమస్యను ఎదుర్కోవచ్చు. మీ దగ్గరలోని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటం అనేది మీరు పాటించవలసిన ముఖ్యమైన హెచ్చరికగా చెప్పవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో జిల్లా స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలని పొందుతారు. ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. కానీ ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టిని కేంద్రీకరించాలి. సోషల్ మీడియా మరియు ఇతర వ్యాపకాలపై దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల చదువుపై ఆసక్తిని చూపించలేరు. కనుక వారిని మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు చెప్పినట్లయితే మీరు అనుకున్న ఫలితాలని విద్యార్థులు పొందుతారు. రాజకీయ నాయకులు అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీనివల్ల లాభాలని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీలైనప్పుడు హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మహాశివునికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్లి స్వామివారికి గరికమాలను సమర్పించండి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాలను సమర్పించండి. ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్రాలను చదువుకోవాలి. దీనివల్ల నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. సోమవారం రోజు 21 రావి ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి గంధం కుంకుమతో బొట్లు పెట్టి మకర రాశి వారి ఇంటి ద్వారానికి తోరణాలుగా కట్టడం వల్ల ఆ మహాశివుని అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందుతారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసం, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలువలు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టం అనేది సిద్ధింపజేసుకోవచ్చు. శనివారం లేదా మంగళవారం రోజు పేదలకు అన్నదానం చేయండి. పుణ్యకర్మలు లభిస్తాయి. సో చూసారు కదండి, జూలై 10వ తారీఖు తర్వాత మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, వీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి, మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్లో ఎవరైనా మకర రాశికి సంబంధించిన వారుంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.